ఆయన ఇచ్చేటోడు నేను అడుకునేటోనా. నువ్వే కొత్త పార్టీ పెడతావా మరి? ఒకవేళ పెడితే నాస్తిక పార్టీ పెడితే జనాలు ఓట్లేసి గెలిపిస్తారు అనుకుంటున్నా. ఖచ్చితంగా గెలిపియరు. అలా గెలిపించే రోజు వచ్చినప్పుడు పెడతా. అప్పటిదాకా ఉంటారా అన్న మీరు? నేను కాకపోతే నా తర్వాత తరానికి పునాదులు వేసిపోతా. మొత్తం మీద బైనరేషన్ రిప్రజెంటేటివ్ చేస్తా అంటావు. మీ పర్సెప్షన్ మీ ఇష్టం. మీకోసం నా వ్యక్తిత్వాన్ని చంపుకోను, నా మార్గాన్ని మార్చుకోను, అంతే. కానీ ఒక నాస్తికునిగా ఈ సమాజంలో బతకగలుగుతానా అనిపించిందా లేదా? పిచ్చోడు ఆ బ్రదర్. ఈరోజు ఒక 100 మంది సైంటిస్టులను తీసుకుంటే 93.7% మంది శాస్త్రవేత్తలు నాస్తికులే. భారతదేశంలో ఒక 10 మందిని, ప్రపంచంలో ఒక 10 మంది అతి ధనవంతులను తీసుకున్న నాస్తికులే. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఒక 5 దేశాలు తీసుకుంటే అందులో అత్యధికులు నాస్తికులే. ఈ ఆవిష్కరణల వెనకాల నాస్తికులే ఉన్నారు. ఆడు నమ్ముకుంటే దేవుడే పరిష్కరిస్తారని పండుకోవచ్చు కదా. ప్రతి ఆవిష్కరణ వెనకాల ప్రశ్న, పరిశోధన, ఆలోచన ఉంది తప్ప దైవభావము, నమ్మకము, భక్తి ఆడ లేదు. కానీ విషయం ఏంటంటే ఇప్పుడు సరే మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు చూసుకుంటే మీకు స్వతంత్రం ఉంటుంది, ఇతరుల స్వతంత్రాన్ని మీరు కుల్లగొట్టొద్దు, లేకపోతే ధ్వంసం చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు అని ఉంటుంది. సో మీకున్నది మీ ఇష్టం, మీకు నచ్చింది మీరు చేసుకోండి. మీరు నాస్తికులే కానీ ఇంకేమన్నా కానీ ఇతరుల మతాలను తిట్టడం ఎంతవరకు? అసలు ఇతర మతాలు అంటే నాస్తికులు అంటే ఇదో మతం అనుకుంటానవా? నాస్తికులు అంటే ఇదో మతం అన్నా నేను. అవును, అంటే ఉన్నతంగా ఆలోచించడం తప్ప, సత్యాన్ని అంగీకరించడం తప్ప, నిజాన్ని తెలుసుకోవడం తప్ప, అబద్ధాన్ని అబద్ధం అనడం తప్ప. ఎందుకు ఒక అయ్యప్ప స్వామిని మాత్రమే టార్గెట్ ఎవడన్నాడు? నేను చేసిన ప్రసంగాల్లో లేదా చేసినటువంటి అనేక ఉద్యమాల్లో ఓ 10 రోజుల గ్యాప్ తర్వాత కొంతమంది ఆయన ఎడిట్ చేసి రెచ్చగొట్టడానికి వాడుకున్నారని చెప్తున్నాను. ప్రధానంగా బీజేపీ. ఇంకో మాట చెప్పా, నేను ఇంతకాలం నా ప్రసంగాల్లో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ పేర్లను బీజేపీ పార్టీకి 100% గౌరవం ఉండాలి. బీజేపీ పార్టీ వాళ్లకు నా మీద గౌరవం ఉండాలి. బీజేపీ పార్టీ పైన లేదు 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 లేదు. అవును. ఎందుకనంటే వాళ్ళు మతం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారు, మతాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. సిఏఏ, ఎన్ఆర్సీ అని చెప్పేసి అటు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఐడెంటిటీని అడుగుతున్నారు. అలాగే టెక్నాలజీ డెవలప్ చేయకుండా పుష్పక విమానం ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, వేదాల్లో ఇది ఉంది, ఈ గుడి ఉంది, ఆ గుడి ఉంది అని బీసీ 55% మంది ఉన్న బీసీల బతుకులను నాశనం చేస్తూ మండల్ కమిషన్ వేసి దాని ఫలితాలను ఇచ్చి బీసీల బతుకులు బాగు చేయడం కోసం ఒక ప్రయత్నం జరిగితే మండల్ కమిషన్ పక్కకు పెట్టి కమండలాన్ని పట్టుకొని రామణ రథయాత్ర చేసుకుంటూ వచ్చారు. కాబట్టి బీసీ వర్సెస్ బీజేపీ, ఎందుకంటే బీసీ కులాలు ఆలోచిస్తాయి కదా రేపు. కానీ ఒక మాట అన్న, అదే బీజేపీ పార్టీలో మైనార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు, దళిత వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, ఎస్టీ వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? ఉండని అది ప్రజాస్వామ్య భారత రాజ్యాంగము ఏ వ్యక్తులకైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛనిచ్చింది, అన్ని మతాలను చేర్చుకునే స్వేచ్ఛ ఉంది. అది వాళ్ళ నిర్మాణము. నేనెవడు దాన్ని ప్రశ్నించడానికి, అడ్డగించడానికి? బీసీ వర్సెస్ బీజేపీ అన్నారు కదా. ఎందుకంటే బీసీ సోదరులకు మండల్ కమిషన్ అమలు పరచకుండా ఉన్న కుట్ర ఏంటి? ఆయా వృత్తి కులాల్లో జీవిస్తూ అభివృద్ధి అవకాశాలను అంతమొందించిన మనువాద మతవాదం ఏమి? ఇది గ్రహిస్తారు కదా రేపు. ఆయా కులాల వాళ్ళకి ఆ మతం ఇచ్చే స్థానం ఏంటి? ఇది ఆలోచించినప్పుడు రేపు కౌంటర్. మనువాదం అంటే ఏంటి అసలు? మంచి ప్రశ్న బ్రదర్. ఈ భారతదేశంలో రకరకాల దేశాల వాళ్ళు పాలనకు వచ్చారు. అలా మొదటగా ఈ ప్రాంతంలోకి వచ్చిన వాళ్ళలో బ్రాహ్మణులు, వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు, ఆర్యులు అంటారు. ఆర్యులు ఖైబర్ బోలాను కనుమలగుండా ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఆ హిమాలయ పర్వతాల సందుల్లో నుంచి వలస వచ్చారు. ఎందుకంటే వాళ్ళ కలర్ వేరే ఉంటుంది, వాళ్ళ భాష సంస్కృతం ఉంటుంది. భాషకి లిపి కూడా లేదు వాళ్ళకి, దేవనాగరి లిపి అంటారు. మన హిందీ భాషనే వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్థానిక ప్రజల జీవన విధానాన్ని చూసి వాళ్ళకు అంతకుముందే ఉన్న నైపుణ్యాన్ని బేస్ చేసుకొని, మీ నైపుణ్యం తప్పు, పైన ఒక దేవుడు ఉన్నాడు, స్వర్గం. వీళ్ళేమో రాయికి రప్పకు దండం పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నప్పుడు జగత్ సర్వం దైవాధీనం, తన దైవం మంత్రాధీనం, తన మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మనదేవత. ఒరే మేము పైనుంచి వచ్చాము, ఆ హిమాలయ పర్వతాల పైనుంచి వచ్చాము, పైన స్వర్గ నరకాలు ఉన్నాయి, ఆ దేవుళ్ళను మీరు ప్రసన్నం చేసుకోవాలంటే పూజలు యజ్ఞాలు చేయాలి, మీ మేకలు గొర్రెలు మాకు, ఆవులు మాకు ఇస్తే మేము ఆ దేవుళ్ళకి యజ్ఞాలు చేస్తామని యజ్ఞాలు, యాగాలు, తపస్సులు ఇవే చేశారు తప్ప ఒక ఆవిష్కరణ జరగలేదు.
అలా వచ్చిన వాళ్ళు ఈ ప్రజలందరినీ ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేయడం కోసం అనేక గ్రంథాలు రాసుకున్నారు. ఆ గ్రంథాలను ఎండగడుతూనే బౌద్ధం వచ్చింది, చార్వాకం లోకాయుతం వచ్చింది, ఆ తర్వాత జైనం వచ్చింది, అనేక మార్పులు వచ్చాయి. మనం ఇప్పుడు సంఘ సంస్కర్తలను చెప్పుకునే వాళ్ళందరూ ఆ వాటిపైన పనిచేసిన వాళ్ళే. ఆ తర్వాత 11-12 శతాబ్దంలో ఒక గ్రంథాన్ని తీసుకొని మా భారతదేశంలో కూడా ప్రజలను శిక్షించడానికి ఇట్లా నూనెలో ముంచి తీయాలి, ఇలా జల్లులు పట్టియాలి, ఇలా కటకటాలో పెట్టాలి, ఇలా శిరస్సు ఖండించాలి, ఇగో ఈ ప్రజలందరిలో జ్ఞానంతో ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు, వాళ్ళు ఈ పని చేయాలి, వాళ్ళు బోధించాలి, అధ్యాపనం వాళ్ళు చేయాలి, క్రైస్తవులు వాళ్ళు పరిపాలించాలి, వీళ్ళకి సేవలు చేయాలి, వ్యాపారులు వాళ్ళు పనిచేసి సంపాదించాలి, వీళ్ళకి సేవలు చేయాలి, శూద్రులు తక్కువ కులం వాళ్ళు వీళ్ళ ముగ్గురికి సేవలు చేయడానికి వృత్తి కులాలు అన్నీ, అది వెలమ, రెడ్డి, కమ్మ, కాపు, బీసీలు అందరూ ఈ చాతుర్వర్ణ వ్యవస్థను బలపరిచేదే మనుధర్మశాస్త్రం. ఈ మనుధర్మశాస్త్రం ప్రకారంగా 5వ వారు పంచమ కులము, వీళ్ళు అంటరాని వారు. ఈ 3 కులాల మగవారికి ఈ 4వ వర్గం ఆడవారు అక్రమ సంతానంతో పుట్టిన వాళ్ళు అంటరాని వారు పంచములు అని రాసుకున్నారు. అది తప్పు, దాన్ని మనం విలువ చేయక్కర్లేదు, దాన్ని పాటించొద్దు. దీన్ని పదిలపరుస్తూ ఎవడి ధర్మం వాడు పాటించాలి, ఎవడి కులవృత్తి వాడు చేయాలని చెప్పేదే మన ధర్మశాస్త్రం. అందులో పాలనా వ్యవస్థకు సంబంధించి ఒక నేరం చేస్తే వీడికొక శిక్ష, వీడికొక శిక్ష, వీడికొక శిక్ష, వీడికి కఠినమైన శిక్ష, ఇలా శిక్షల్లో హెచ్చు తగ్గులుంటాయి. కాబట్టి ఇది ఇందులో ఈ మనుధర్మ గ్రంథం ప్రకారంగా స్త్రీలకు ఎలాంటి స్వాతంత్రం ఇవ్వకూడదు, చదువుకోకూడదు, శూద్రులకు ఆస్తిపాస్తులు కలిగి ఉండకూడదు. ఆ విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రివల్యూషన్ కౌంటర్ రివల్యూషన్ బుక్లో చక్కగా వివరించాడు. విప్లవం ప్రతిఘాత విప్లవంలో వివరించాడు. మనుధర్మాన్ని తెలుగులోకి అనువదించారు. ఆ శ్లోకాల అర్థాలు అదే కులంలో పుట్టిన బ్రాహ్మణ సోదరులే చక్కగా విశదీకరించారు. అందుకే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ మహదు చెరువుకు వెళ్ళి మంచినీళ్ళు తాగడానికి వెళ్తే, నువ్వు తక్కువ కులం వాడివి, తాగడానికి వీలేదు, ఈ చెరువు మాది, ఇది తవ్వే వరకే మీరు శ్రమను చిందించి తవ్వాలే, ఆ తర్వాత మేము దాన్ని పూజ చేసి పవిత్ర చెరువుగా మార్చేస్తాము, ఆ తర్వాత సంపన్న కులాల వాళ్ళమే తాగాలి, బట్టలు ఉతుక్కోవాలి, పశువులు కడుక్కోవాలి, మీ తక్కువ జాతుల్లో అవి ముట్టుకోవద్దని అంటేనే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాడు 1927లో డిసెంబర్ 25వ తేదీన ఒరే ఈ ఏంద్రా అని చెప్పి ఆయన వస్తే ఆయన ముట్టుకుంటేనే బండవారిపోతాడని ప్రచారం చేస్తే, మీరేంది ముట్టుకోవద్దయ్యా, ముట్టుకోవద్దు, మనం కాదు పాపమని భయపడుతున్నప్పుడు మీ మానసిక బానిసత్వానికి మనువాద ఆచరణే కారణమని చెప్పి ఆ మనుధర్మాన్ని కాలబెట్టి డిసెంబర్ 25 మనుస్మృతి దహన కార్యక్రమాన్ని చేశాడు. 1927, ఇది 2023, అంటే 97 ఏళ్ల క్రితమే మనుధర్మాన్ని కాలబెడితే ఇప్పుడు మళ్ళీ అదే ధర్మాన్ని తీసుకొస్తే ఎట్లా? పోనీ ఆ గ్రంథాన్ని ప్రకారంగా ఎవడి కులం వాడు ఆ పని చేయగలడా? అదే నిజమైతే మా శ్రీనివాస్ గౌడ్ అన్న మంత్రి అవుతాడా? మా గంగుల కమలాకర్ అన్న మంత్రి అవుతాడా? మా కేసీఆర్ ద్వారా మంత్రి అవుతాడా? లేకపోతే మా మన రేవంత్ రెడ్డి అన్న ఒక పార్టీకి లీడర్ అవుతాడా? లేకపోతే బండి సంజయ్ అన్న లీడర్ అవుతాడా? మా ప్రవీణ్ సార్ అన్న లీడర్ అవుతాడా? ఎవరి కులం పని వాడు చేసుకుంటూ ఆనే బతికేటోళ్ళు కదా. ఆ కులాలను అధిగమించి ఎందుకు చదువుకోగలిగిర్రు, ఎందుకు రాజకీయ చైతన్యం రాగలిగిరు? ఏ పార్టీలో అయినా పర్వాలేదు. ఒక స్త్రీ షర్మిలక్క ఎందుకు రాజ్యాధికారం కోసం పాదయాత్రలు చేస్తూ పనిచేస్తుంది? అక్కడెక్కడో కోయ కులంలో పుట్టినటువంటి సీతక్క ఎమ్మెల్యే ఎలా కాగలిగింది? సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు, ఒక భర్త చనిపోయిన స్త్రీ, క్షమించండి, ఒక విడో అయినా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిపోయి ఒక పేరు ప్రఖ్యాతులున్న దేవాలయం, మళ్ళీ కాంట్రవర్సీ కాదు, ఆడికి వెళితే పరిగెత్తుకుంటూ పూజారులు ఎదురుగా వచ్చారు. ఓహో, నేను ప్రధానమంత్రి హోదాలో వచ్చాను కాబట్టి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతారనుకున్నారు. కానీ నువ్వు భర్త చచ్చిపోయిన విధవరాలివి, ముండబొడ్డివి, కాబట్టి ఈ గుడిలోకి వెళ్ళొద్దని ఒక గీత గీసి నువ్వు గుడిలోకి రావద్దని ఆమెను ఆపేశారు. ఒరే, నేను ప్రధానమంత్రిని, ఈ దేశానికి అధినేతని, ఒక ప్రధానమంత్రికి కూతురుని, స్వయంగా నేనే ఒక ప్రధానమంత్రిని, అందులోనూ బ్రాహ్మణ కులస్తురాల్ని, అందులోనూ కాశ్మీరీ బ్రాహ్మణుల్ని, ఇంత శ్రేష్టమైన కులంలో పుట్టిన జ్ఞానవంతురాలనైనా అధికారవంతురాలైనా నాకే ఇందులో ప్రవేశం లేదా అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి, ఆఫ్టర్ ఆల్ ఒక గుడికే వెళ్ళే అవకాశం లేని నాకు ఈ పార్లమెంటుకు పంపించిన క్రెడిట్ బాబాసాహెబ్ది, ఆయన ఇచ్చిన ఓటే కారణం అని చెప్పి ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. అలాగే అక్క సోదరి సబితా ఇంద్రారెడ్డి గారు భర్త చనిపోయిన స్త్రీ అయినా కూడా ఆ ప్రాంతంలో వాళ్ళ భర్త చేసిన సేవలు పనులు గుర్తించి ఆమెకు అధికారం ఇచ్చారా. ఆమె ఒక మహిళగా ఆమె విద్యాశాఖను నడిపించే మంత్రిగా ఉంది. కాబట్టి కాంగ్రెస్లో ఉన్న సీతక్క అయినా, వైఎస్ఆర్ తెలుగుదేశం షర్మిలక్క అయినా, లేకపోతే సబితా ఇంద్రారెడ్డి అయినా, అంతకుముందే పద్మాదేవేందర్ రెడ్డి గారు
డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఇంకా అన్ని ఆయా పట్లో పనిచేస్తున్నారంటే కారణం మనుధర్మాన్ని కాదని భారత రాజ్యాంగాన్ని నమ్మి ఆ అవకాశాల పునాదుల మీద వీళ్ళు ఇలా అయ్యారు. అదే మనుధర్మం తిరిగి వస్తే ఏ స్త్రీ చదువుకోవడానికి అవకాశం లేదు. శూద్ర కులాలు వాళ్ళకు కేటాయించిన బానిస కులాలని మాత్రమే నిర్వర్తించాల్సింది. బీసీ కులాలు వాళ్ళ వృత్తి కులాలు మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీన్ని అంగీకరించడానికి ప్రజలు సిద్ధంగా ఉండి స్వాగతిస్తే మేము ప్రజలందరూ స్వాగతించినా నాస్తికుడిగా మేము స్వాగతించాం.